వెల్కమ్ టు కిచెన్ పనులు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం అంతా రెడీమేడ్ అండి. ఇదిగో చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వచ్చి గార్లిక్ అంటే ఎల్లుల్లిపాయ పేస్టు, ఇదిగో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, ఇదిగోండి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు. ముందుగా ఇక మనం పొయ్యి మీద రైసు సిమ్లో పెట్టుకుని ఉడిపించుకుంటున్నాము. ఈ పొయ్యి మీద ఏమో ఇది మనం కడాయి పెట్టుకున్నాం. కడాయి పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకోబోతున్నాం. చికెన్ బిర్యానీ సింపుల్గా చికెన్ బిర్యానీ, కానీ చాలా టేస్టీగా అమోఘంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇగో ఇది రైస్ రెడీ అయ్యే ఈ లోపల మనం చికెన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ ఒక 50% మామూలుగా మనం ప్రిపేర్ చేసుకుని ఈ కడాయి మీద, దాని తర్వాత ఆ రైస్ని ఉడకబెడుతున్న రైస్ని మనం ఏం చేయాలంటే దీంట్లో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ బాగా ఉడుకుంటే ఇది చికెన్ 50% ఉడికింది కదండి. ఆ 50% రైస్ సగం ఉడికింది కాబట్టి రెండు చాలా బాగుంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. సబ్స్క్రిప్షన్ కోసం కిచెన్ పనులు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి మనం ఈ ఆకు అవి రెడీ పెట్టుకున్నాం కదా, ఈ వాటర్లోనే వేసేసాం. దానిలో రసం అంతా దిగి అదే వాటర్ తోటి మళ్ళీ మనము ఇప్పుడు బిర్యానీ రైస్లో వేసేస్తాం అన్నమాట. కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కిచెన్ పనులు ఉల్లిపాయలు ఇవ్వండి బాగా వేగిపోయాయి. చికెన్ వేస్తున్నాము. శుభ్రంగా నీట్గా అడిగి పెట్టుకున్నాం చికెన్ అందులో వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి అక్కడ పక్కన రైస్ పెట్టుకున్నాం కదా, లైట్గా ఉడుకుతుంది. సిమ్లో ఉడికిందాం అనమాట. ఎందుకంటే ఈ చికెన్ 50% రెడీ అయిపోయిన తర్వాత ఆ రైస్ని మనం తీసుకొచ్చి ఇందులో వేస్తాం అనమాట. సింపుల్గా సాల్ట్ తగినంత, సాల్ట్ వేసుకుంటారు కలుపుకొని చక్కగా చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకి కానీ, సింపుల్గా పిల్లలు ఊరెళ్ళిన వాళ్ళకి కానీ బాగా సింపుల్గా చేసుకుని చక్కగా తినవచ్చండి బ్యాచిలర్ పార్టీకి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాము స్మెల్లింగ్ కోసం, బాగుంటుంది. ముందుగానే వేసుకుంటేనే లాస్ట్లో పైన గార్నిష్ కోసం జల్లుకున్నాం. తర్వాత అంటే చూడండి చక్కగా వేసి కలపడం వల్ల అది కూడా పేస్ట్ అయిపోతుంది అన్నమాట చికెన్లో పాటు. చక్కగా బాగుంటుంది. చూడండి ఈ చికెను బాయిలర్ చికెన్ ఉంటుందండి. ఈరోజు మనము బిర్యానీకి మెత్తగా ఇలా పీసులుగా కరిగిపోతుంది అన్నమాట. పసుపు కొంచెం లైట్గా తగినంత, కారం తగినంత. ఇది ఆడించిన కారం అండి. మనం విలేజ్ సైడ్ ఆడించుకుంటాం కదా, మిరగాయలు ఎండబెట్టి కోసి, ధనియాలు, పసుపు కొమ్ము, దాల్చిన చెక్క, అలాగే మొగ్గ అన్ని కారంలో వేసి ఆడించినటువంటి కారం అండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు కూరలు వేస్తుంటే చాలా రుచి వచ్చేస్తుందండి. కలుపుకొని చక్కగాను మూత తీసుకుందామండి. కలుపుకున్నాం చక్కగా. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకునే విధానం. చికెన్ బిర్యానీ చేతనికి పొద్దు నుండి సాయంత్రం దాకా చాలామంది ప్లాన్లు వేసుకుని అది చేసుకుని ఇది చేసుకుంటారు. అలా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకుంటే చాలా టేస్టీగాను, చాలా స్పైసీగాను, చాలా బాగుంటుందండి. కడిపెట్టి ఉన్నాం, మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి మనకు రైస్ అయిపోతూ ఉన్నది. పొంగు వచ్చేసింది. మనకు రైస్లో అన్ని ఐటమ్స్ అన్ని చూస్తున్నారు కదా, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర, రైస్ ఆల్రెడీ కొన్ని దగ్గరికి వచ్చేసింది. అయిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసింది రైస్. ఒక 2 మినిట్స్ అయితే రైస్ అయిపోద్ది. మనం ఇందులో షిఫ్ట్ చేసేసుకొచ్చాము. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇదిగో చికెన్ రెడీ అయిపోయింది. 50% కుక్, 20% కుక్ అయిన రైస్ని ఇప్పుడు ఇందులో అలా వేసేసుకున్నాం అంట. చూడండి చక్కగా భలే ఉంటుంది. అలా జల్లుకుని చక్కగా అద్భుతంగా అలా వేసుకుంటే ఒక 5% అది మనం ఇందులో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా ఇందులో ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. రైస్ చూడండి ఇంత చక్కగా ఉందో. అలా రైస్ పెట్టేసుకుని కింద చికెన్, పైన మసాలాలో
చికెన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసాం కదా, అదంతా అది మనము ఇవన్నీ ఫ్లేవర్ పట్టి ఒక 50% కూడా ఉడికిపోయిన తర్వాత ఒకసారిగా మనం అలా తీస్తే టేస్టీ చాలా 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 రుచిగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చూడండి రైస్ చక్కగా అందులో వేసేస్తాం. మనకు సరిపడంత, అంటే మా ఫ్యామిలీలో ఎక్కువ మంది కదండి, అందుకని మనం కూడా ఎక్కువగా రైస్ మోతాదులో తీసుకున్నాం కాబట్టి చూడండి చక్కగా అలా చేసేసుకుని చక్కగా చూడండి. మనం కింద నుంచి పీస్ తీసాం, ఇక కలర్ వైట్ కలర్ చక్కగా అది టేస్టీగా పీసెస్ మంచి వెజిటేబుల్ చాలా అద్భుతంగా చాలా నోరు నుంచి రుచి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తినేద్దాం చక్కగా. మన ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, తినేస్తున్నాము. సూపర్ బిర్యానీ.